నమస్తే 99 టీవీ పాలిటిక్స్కి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ. ఆ నాయకుడు ఏపీలోనే అత్యంత కీలక నేతల్లో ఒకరు. పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు, లోకేష్లతో సమానంగా జనాదరణ ఉన్న నాయకుడు ఆయన. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా ఆయన్ను చూసేందుకు జనం స్వచ్ఛందంగా తరలి వస్తూ ఉంటారు. రాష్ట్ర రాజకీయాలను శాసించే పొజిషన్లో ఉండాల్సిన ఆ నేతకు ఏమైంది? ఎందుకు యాక్టివ్ పాలిటిక్స్కు దూరంగా ఉంటూ ఉన్నారు? ఎన్నికలకు ముందు ఆయనకు కీలక పదవి ఇస్తామన్న చంద్రబాబు ఎందుకు ఇంకా ఆ హామీని నెరవేర్చలేకపోతూ ఉన్నారు? తెలుగుదేశం పార్టీకి బద్ద శత్రువులుగా ఉన్న వారితో స్నేహం చేయడమే ఆ నేతకు పదవి రాకపోవడానికి కారణమా? ఇంతకు ఎవరా లీడర్? ఏంటా స్టోరీ? లెట్స్ వాచ్. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది లీడర్స్ ఉన్నారు. కానీ వారిలో రాష్ట్ర స్థాయి నేతలను వేళ్ల మీద లెక్క పెట్టాలి. రాష్ట్ర స్థాయి నేతలు అయినంత మాత్రాన కూడా స్వచ్ఛందంగా జనం తరలి వచ్చేది ఒకరిద్దరికి మాత్రమే. ఆ జాబితాలో పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారు. ఇక ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి లాంటి వారికి జనం వస్తూ ఉంటారు. అయితే వారితో సమానంగా ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకు వెళ్ళినా స్వచ్ఛందంగా జనం తరలి వచ్చేది మాత్రం వంగవీటి రాధాకు మాత్రమే. 4 దశాబ్దాల క్రితం ఉమ్మడి ఏపీ రాజకీయాలను శాసించిన వంగవీటి మోహనరంగ తనయుడే వంగవీటి రాధాకృష్ణ. ఆయనకు ఎన్నికలకు ముందు ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. అయితే ఇప్పుడు అందుకు సమయం ఆసన్నమైందన్న టాక్ వినిపిస్తోంది. వంగవీటి మోహన్ రంగ పేరు ఇప్పటికీ ఒక భావోద్వేగం. ఆయన గురించి మాట్లాడితే రాజకీయాల కన్నా ముందుగా ఒక రకమైన వైబ్రేషన్ కనిపిస్తూ ఉంటుంది. దాదాపు 4 దశాబ్దాలు గడిచినా కూడా రంగా ప్రభావం ఇంకా ఎక్కడా తగ్గలేదు. అలాంటి వ్యక్తి కుమారుడుగా రాజకీయాల్లోకి వచ్చిన రాధాపై సహజంగానే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. రాధా రాజకీయ అరంగేట్రం 2004లో జరిగింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అదే ఆయన రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు వచ్చిన ఏకైక విజయం. ఆ సమయంలో రాధా భవిష్యత్తు చాలా ప్రకాశవంతంగా కనిపించింది. తండ్రి వారసుడిగా, యువ నాయకుడిగా, కాపు సామాజిక వర్గానికి ప్రతినిధిగా ఆయన త్వరలోనే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని అప్పట్లో చాలామంది భావించారు. ఏపీని శాసించబోయే నాయకుడిగా కూడా రాధాను ఊహించుకున్నారు. కానీ ఆ తర్వాత నుంచి రాధా రాజకీయ ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేశారు. అప్పట్లో ప్రజారాజ్యానికి ఉన్న హవా కారణంగా గెలుపుపై ఆశలు పెట్టుకున్నా కూడా ఫలితం మాత్రం నిరాశే. ఆ తర్వాత 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ పోటీ చేశారు. అక్కడ కూడా ఓటమి తప్పలేదు. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే టికెట్ దక్కలేదు. 2024లోనూ అదే పరిస్థితి కొనసాగింది. వరుసగా ఎన్నికల్లో పోటీ చేసి గెలవకపోవడం, ఆ తర్వాత టికెట్ కూడా దక్కకపోవడం రాధా రాజకీయ జీవితంలో పెద్ద దెబ్బగా మారిపోయింది. 2024 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ కోసం, కూటమి గెలుపు కోసం రాధా శ్రమించారు. చంద్రబాబు కూడా రాధాకు కీలక పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే రాధాకు ఇప్పటివరకు సరైన పదవులు మాత్రం దక్కలేదు. ఎమ్మెల్సీ అవుతారని, మంత్రి అవుతారని ఆయన అభిమానులు, అనుచరులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ ఆశలన్నీ ఇప్పటివరకు నెరవేరలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఎమ్మెల్సీ పదవులు, 4 రాజ్యసభ సీట్లు భర్తీ చేసినా కూడా రాధాకు మాత్రం అవకాశం రాలేదు. దీంతో ఆయన కూడా బయటకు పెద్దగా అసంతృప్తి వ్యక్తం చేయకుండా మౌనంగా ఉండిపోయారు. వచ్చిన రోజు వస్తుంది అనే ధోరణితో రాజకీయ వైరాగ్యం లాంటి భావన కూడా ఆయనలో కనిపిస్తోందని రాజకీయ వర్గాలు అంటూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మారిన రాజకీయ పరిణామాలు ఇప్పుడు రాధాను మళ్లీ వార్తల్లోకి తెచ్చాయి. ఇటీవల మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్ట్ చేసిన ఘటన తర్వాత వైసీపీ, టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ ప్రచారం కారణంగా కాపుల్లో కొంత అసంతృప్తి మొదలైందని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిజానికి జరిగిన సంఘటనలకు సామాజిక కోణాన్ని జత చేసి వ్యూహాత్మకంగా వైసీపీ ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకుంటోందని కూటమి నేతలు భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కాపు వర్గానికి చెందిన బలమైన నాయకుడిగా వంగవీటి రాధా పేరు మళ్లీ ప్రాధాన్యత సంతరించుకుంది. కూటమి పెద్దలు కూడా ఇప్పుడు రాధా గురించి ఆలోచిస్తూ ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఈ ఏడాది జూన్లో 4 రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. అందులో 2 సీట్లు టీడీపీకి దక్కే అవకాశం ఉంది. వాటిలో ఒక సీటును సానా సతీష్కు కొనసాగిస్తారని అంటూ ఉన్నారు. ఇక 2వ సీటు విషయంలో మాత్రం గట్టి పోటీ ఉంది. ఇప్పటివరకు చాలా పేర్లు వినిపించాయి. కానీ తాజా రాజకీయ పరిస్థితుల్లో వంగవీటి రాధాకృష్ణ పేరు బలంగా వినిపిస్తోంది. కాపులను అణగదొక్కుతూ ఉన్నారు అనే వైసీపీ ఆరోపణలకు మాటలతో కాకుండా చేతలతో సమాధానం ఇవ్వాలనే ఆలోచనలో కూటమి పెద్దలు ఉన్నారని అంటూ ఉన్నారు. అలాంటి సమయంలో వంగవీటి రాధాకు రాజ్యసభ సీటు ఇవ్వడం రాజకీయంగా చాలా కీలక నిర్ణయంగా మారుతుంది. ఇది కాపు వర్గానికి బలమైన సంకేతంగా కూడా నిలుస్తుంది. అందుకే రాధాకు రాజ్యసభ టికెట్ ఇస్తారన్న ప్రచారం ఇప్పుడు పెద్ద ఎత్తున సాగుతోంది.
తెలుగుదేశం పార్టీ హిట్ లిస్టులో ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి నేతలతో స్నేహం చేయడం వల్లనే రాధాకు ఇప్పటివరకు ఎలాంటి పదవి ఇవ్వలేదన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అంటే ఆయన వ్యక్తిగత సంబంధాలు కూడా రాజకీయ భవితవ్యంపై ప్రభావం చూపాయనే అభిప్రాయం ఉంది. ఏది ఏమైనా ఒకవేళ రాధాకు రాజ్యసభ సీటు దక్కితే అది ఆయనకు భారీ గిఫ్ట్ లాంటిదేనని చెప్పాలి. దాదాపు 25 ఏళ్ల రాజకీయ జీవితంలో కేవలం ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచిన రాధాకు 6 ఏళ్ల పదవీ కాలం కలిగిన రాజ్యసభ సీటు రావడం అంటే చిన్న విషయం కాదు. అది ఆయన రాజకీయ జీవితంలో అతి పెద్ద మలుపుగా మారబోతోంది. అలాగే కూటమికి ఇది రాజకీయంగా లాభదాయకమే. వంగవీటి రాధా అనే పేరు ఇంకా కాపు వర్గంలో ఒక బ్రాండ్లా ఉంది. రంగ వారసుడిగా ఆయనకు ఉన్న గుర్తింపు ఇప్పటికీ తగ్గలేదు. ఆ బలాన్ని కూటమి వాడుకుంటే రాబోయే ఎన్నికల్లో కాపు ఓటు బ్యాంకును మరింతగా తమ వైపు తిప్పుకునే అవకాశం ఉంటుంది. మొత్తం మీద చూస్తే వంగవీటి రాధా రాజకీయ జీవితం ఆశలు నిరాశల మధ్య సాగుతోన్న ప్రయాణం. తండ్రి స్థాయిలో ఎదగలేకపోయినా పేరు మాత్రం ఇంకా రాజకీయాల్లో విలువైందే. ఇప్పుడు వినిపిస్తోన్న రాజ్యసభ ప్రచారం నిజమైతే రాధా జీవితంలో ఇది 2వ ఇన్నింగ్స్ లాంటిది అవుతుంది. అదే సమయంలో కూటమికి ఇది ఒక వ్యూహాత్మక అడుగుగా మారుతుంది. చివరికి ఏమవుతుందో చూడాలి. కానీ వంగవీటి రాధా పేరు మళ్ళీ రాజకీయ చర్చల్లోకి రావడం మాత్రం ఆసక్తికరమైన పరిణామం.